హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీ ఇంట్లో 19-40 సంవత్సరాల వయసు గల ఎవరైనా ఉన్నారా? అయితే వెంటనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్‌కి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ స్కీమ్‌లో మీరు నెలకి రూ. 100 నుంచి కడితే మీకు 5,00,000 వరకా మీకు బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. ఈ స్కీమ్ ఏంటి? ఈ స్కీమ్ ఎలాగ అప్లై చేయాలి? ఈ స్కీమ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇంకా ఈ స్కీమ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ గూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ను చూస్తే ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ఈ స్కీమ్ ఒక పేరు అటల్ పెన్షన్ యోజన. సో ఈ స్కీమ్ ఏంటంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఈ స్కీమ్ని అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే రన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడంటే 2015 నుంచి అయితే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఏంటంటే ఎవరైతే ఈ స్కీమ్ కింద పెట్టారో వాళ్ళకి మినిమం పెన్షన్ ఇక్కడ మీరు చూడొచ్చు, రూ. 1,000, రూ. 2,000 అండ్ రూ. 3,000, రూ. 4,000, రూ. 5,000 అట్ ది ఏజ్ ఆఫ్ 60. సో 19 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరెవరైతే అమౌంట్ దాచుకుంటారో వాళ్ళకి 1000 నుంచి 5,000 రూపీస్ వరకు వాళ్ళకి ఎవ్రీ మంత్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, డిపెండింగ్ అపాన్ దేర్ కాంట్రిబ్యూషన్. సో 18 ఇయర్స్ అన్నా కానీ ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే 19 ఇయర్స్కి అయితే మార్చారు ఫ్రెండ్స్. సో బెనిఫిట్స్, సో ఫస్ట్ పెన్షన్ ఫర్ ద సబ్స్క్రైబింగ్ రేంజింగ్ ఫ్రమ్ 1,000 to 5,000. సో 1,000 to 5,000 ఎప్పుడు 18 ఇయర్స్ నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో. సో దీని యొక్క ఎలిజిబిలిటీస్ అన్నీ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ ఫర్ అటల్ పెన్షన్ యోజన. సో ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే అమౌంట్లో 50% అనమాట సెంట్రల్ గవర్నమెంట్ అయితే కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే 1,000 రూపీస్ వీళ్ళు వేస్తే వీళ్ళకి 2,000 రూపీస్ వరకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ అయి ఉండాలి, వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉండాలి, ఇవన్నీ కంపల్సరీ ఫ్రెండ్స్. ఏజ్ ఆఫ్ జాయినింగ్ అండ్ కంట్రిబ్యూట్ పీరియడ్ ఉంది. సో మనం 18 అన్నారు కానీ ఇప్పుడు దీన్ని మార్చారు ఫ్రెండ్స్. ఇది పాతది స్కీమ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అప్పటి నుంచి ఉన్నది ఇది. ఇప్పుడు మనకి 19 నుంచి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో దీని గురించి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో అమౌంట్ ఎంత డిపాజిట్ చేసుకోండి, ₹1 పర్ మంత్ కంట్రిబ్యూట్స్ 100 పర్ మంత్. సో ఎవ్రీ మంత్ మీరు ₹1 అయితే కంట్రిబ్యూట్ చేస్తే మీకైతే ₹100 పర్ మంత్ అయితే మీకు పెన్షన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ₹2 అయితే ఇక్కడ చూడండి 500 వరకు వస్తుంది, ₹5 అయితే 1000 వరకు వస్తుంది, ₹10 అయితే ₹1,001 వరకు వస్తుంది. సో ₹1 నుంచి కూడా మీరైతే ఈ అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. మీ రిటైర్ టైం అప్పుడు ఏంటంటే ఈ అమౌంట్నే ఎవ్రీ మంత్గా మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, డిస్కంటిన్యూషన్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అమౌంట్ షల్ లెడ్ టు ద ఫాలోయింగ్. సో ఎవరైనా మధ్యలో వదిలేదు ఆఫ్టర్ 6 months అకౌంట్ విల్ బి ఫ్రోజన్, 12 months అయితే డియాక్టివేట్ అయిపోద్ది, 24 months అయితే క్లోజ్ అయిపోద్ది. సో 6 months అయితే ఓకే, మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి అవుతుంది. 6 to 12 months, 24 months అయితే మాత్రం పర్మనెంట్గా అయితే అకౌంట్ అయితే క్లోజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అంటే ఒకసారి మీరు స్టార్ట్ చేస్తే మీరు అకౌంట్ని అలా రన్ చేస్తూ ఉండాలి మీ 40 ఇయర్స్ వచ్చే వరకు. సో ఇక్కడ మీకు ఉంది ఏజ్ ఆఫ్ జాయినింగ్ 18 ఇయర్స్. సో ఇయర్ ఆఫ్ కంట్రిబ్యూషన్ 42. సో అలాగా ప్రతి మంత్ మీరు ₹1,000 కానీ మీరు సేవ్ చేస్తే మీకు 1.7 lakhs అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. దీని ఒక మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మన అమౌంట్ని మనం దాస్తాం కదా ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ 1,000 కావచ్చు, 2,000 కావచ్చు. సో మనకి ఇక్కడ 3.4, 1.7 lakhs ఉన్నాయి కదా. సో ఆ అమౌంట్ వస్తూ పాటు ఎవ్రీ మంత్ 1,000, 2,000, 3,000 అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. అంటే ఆ అమౌంట్కి ఒక ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ 50% కంట్రిబ్యూట్ చేస్తారు కదా, ఆ అమౌంట్ అయితే కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ₹3,000 అయితే మనకి 5.1 lakh వరకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన ₹4,000 అయితే 6.8 lakhs వరకు వస్తుంది మీకు. అలాగే 5,000 అయితే 8.5 lakhs వరకు అయితే మీకైతే అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచి స్కీమ్ ఫ్రెండ్స్. ఎవరైతే సేవ్ చేయాలనుకుంటున్నారో తర్వాత అట్ 60 ఇయర్స్ అప్పుడు వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ శాలరీలో వస్తుంది. సో దే కెన్ రన్ దేర్ హౌస్ హోల్డ్ ఈజీగా రన్ అవుతుంది ఫ్రెండ్స్.
సో ఖచ్చితంగా ఎవరైతే ఇంతవరకు ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోలేదో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దానికోసం ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఎలాగుంటదో నేనిప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరిక్కడ చూడొచ్చు. ఇది సబ్‌స్క్రైబర్స్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫ్రెండ్స్. సో ఆఫ్‌లైన్ అంటే ఈ ఫార్మ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ స్కీమ్ డీటెయిల్స్ కూడా నేనైతే మీకు లింక్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే మీరు స్కీమ్ డీటెయిల్స్ ఒకసారి 2 సార్లు చూసి మీరైతే ఈ స్కీమ్‌కి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ చూడండి టు ద బ్రాంచ్ మేనేజర్. సో ఏ బ్యాంక్‌లో అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఒక నేము, బ్రాంచు రాస్తారు. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ రాస్తారు. బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ నేమ్, బ్యాంక్ బ్రాంచ్. సో ఇక్కడ మీ నేమ్ రాస్తారు. సో ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ మ్యాండేటరీ ఫ్రెండ్స్. అక్కడ స్టార్ మార్క్ ఉంది. నామినీ నంబర్ కూడా మ్యాండేటరీ. ఇన్ కేస్ మనం నామినీ ఎప్పుడైతే అడిగారో ఇన్ కేస్ మనం మధ్యలో కానీ మనకేదైనా యాక్సిడెంట్ అయ్యి మనం చనిపోతే మాత్రం మనం ఒకవేళ ₹5,000 కడితే మనకి 8.5 లాక్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్. ఆ అమౌంట్ అయితే మధ్యలోనే ఇచ్చేస్తారు. ఇంక మిగతా అయితే మనం అయితే కట్టవసరం లేదు. లేదు ఆ పర్సన్‌కి యాక్సిడెంట్ వల్ల ఏదైనా పార్ట్స్ కానీ డ్యామేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా అందులో సగం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో 4 లాక్స్ వరకు అయితే ఆయనకైతే వస్తది. సో నెక్స్ట్ ఏంటంటే అడిషనల్ డీటెయిల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ నామినీ ఈజ్ ఎ మైనర్. సో ఆ నామినీ మన మైనర్ అంటే మన సన్ గాని, డాటర్ గాని ఎవరికైతే 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉందో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో పెన్షన్ డీటెయిల్స్ మీరు ఎంత చేయాలనుకుంటున్నారు? మంత్లీ కట్టాలనుకుంటున్నారా? క్వార్టర్లీ కట్టాలనుకుంటున్నారా? హాఫర్లీ కట్టాలని టిక్ మార్క్ కొట్టుకుంటారు. సో మంత్లీ అయితే మంత్లీ కట్టాలి. క్వార్టర్లీ అయితే తెలుసు కదా ఫ్రెండ్స్. హ్మ్. 3 మంత్స్ కట్టాలి. ఆఫర్‌లో అయితే 6 మంత్స్ కట్టాలి. అందులో అమౌంట్ మీకు 1000, 2000, 3000 అని ఉంది. సో మీరు మంత్లీ 1000 అనుకుంటే పర్లేదు. క్వార్టర్లీ 1000 అయితే మీకు ఆహ్, ఆ 1000ని మరి 3తో డివైడ్ చేస్తే మీకు 900 చేంజ్ ఎంతో వస్తది. సో ఇలాగ మీరు అమౌంట్‌ని అయితే మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు ఫ్రెండ్స్. సో కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇన్ రూపీస్ మీరు ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయాలో అక్కడ రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ డేట్ అండ్ ప్లేస్, సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది సబ్‌స్క్రైబర్స్. అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటది చూడండి ఫ్రెండ్స్. అక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్ ది సబ్‌స్క్రైబర్స్, నేమ్ ఆఫ్ ది సబ్‌స్క్రైబర్స్, పిఐఎన్ నంబర్స్ ఇవన్నీ బ్యాంక్ వాళ్ళు ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ సెల్ఫ్ సర్టిఫికేట్ ఫర్ ఇండివిడ్యువల్స్. సో కంట్రీ, బర్త్, సిటిజన్, రెసిడెన్షియల్ ఆఫ్ ట్యాక్స్ పర్పస్. సో ఇవన్నీ మీరు అయితే ఫిల్ చేయాల్సి ఉంటది. సో ఇవన్నీ మీకు ఏమైనా ట్యాక్స్ ఏమైనా లేకపోతే ఇవేమైతే మీరు ఫిల్ చేయవసరం లేదు ఫ్రెండ్స్. సో పార్ట్ 3 ఆఫ్ కస్టమర్ డిక్లరేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ది కస్టమర్స్. సో అందరికీ అదైతే ఖచ్చితంగా ఫిల్ చేయాలి. సిగ్నేచర్, నేమ్, డేట్. సో ఇదేంటంటే సెల్ఫ్ సర్టిఫికేట్ అనమాట. సో మీకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్ మీ అయితే మీరు ఇందులో నుంచి ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ చేయాలి. ఐదర్ మీ పాస్‌పోర్ట్ కానీ, ఎలక్షన్ ఐడీ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కానీ, సో జాబ్ కార్డ్ కానీ, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏ కార్డ్ అయినా మీరైతే దీనికి ప్రూఫ్‌గా పెట్టొచ్చు ఫ్రెండ్స్. అందరికీ ఒక డౌట్ ఉంటది. సార్ ఓన్లీ ప్రైవేటోళ్ళైనా గవర్నమెంటోళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందరికీ ఇది అప్లైబుల్. గవర్నమెంట్ లేదు, ప్రైవేట్ జాబ్ లేదు. అందరికీ కూడా ఈ స్కీమ్ అనేది బెనిఫిషియల్ ఫ్రెండ్స్. సో ఎవరైతే సేవింగ్ చేసుకునే తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళకొక ప్లాన్ ఉంటదో వాళ్ళకైతే ఇదొక మంచి స్కీమ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇంతవరకు ఎవరైతే అప్లై చేసుకోవాలో ఈ స్కీమ్‌కైతే వాళ్ళు తొందరగా అయితే అప్లై చేసుకోండి. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్‌ని అయితే పొందండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. సైనింగ్ అప్.